చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుని కృప నీకు తోడైందని నేను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. నీవు అనుకుంటున్నావు నీ మార్గంలో ఎవరు తోడు లేరని. ఎవరు తోడు నీకెందుకు చెప్పు. ఎప్పుడైతే దేవుని కృప నీకుందని నీకు తెలుస్తుందో నీలో గొప్ప ధైర్యం కలుగుతుంది. దేవుడు నిన్ను పాపి అని పిలవట్లేదు అన్న మాట నీకు ధైర్యం తీసుకురావాలి. దేవుని పైన కోపంగా లేడు అన్న మాట నీకు ధైర్యము తీసుకురావాలి. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా పైన కోపంగా ఉన్నాడు, నన్ను దూరంగా పెట్టేస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదు, నేను ఆలోచనతో నువ్వు కుమిలిపోతున్నావేమో. దేవుడు నీతో చెప్తున్నాడు, లేదు, నేను యేసుని ఎలా అయితే చూస్తున్నానో నిన్ను కూడా అలాగనే చూస్తున్నాను. అవును, 1 యోహాను 4వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది, ఆయన ఎట్టివాడు ఉన్నాడో మనం ఈ లోకంలో అట్టివారుగా ఉన్నామని. అవును, దేవుడు యేసుని ఎలా చూస్తున్నాడో ఈ ఉదయాన నిన్ను కూడా అలాగనే చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీవు చేసిన తప్పులన్నింటినీ దేవుడు లెక్కించుకొని వెళ్ళిపోతున్నాడని. దేవుని మాట చెప్తుంది, ఇకను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపములను ఇకెన్నడూ జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్పాడు. నీ పైన కోపంగా లేడు. పేతురు ఒక గొప్ప తప్పు చేసేసాడు. యేసుని 3 సార్లు బొంకేశాడు. ఈయనెవరో నాకు తెలియదని. అక్కడ అడుగుతున్న ప్రతి వ్యక్తి ఈ విధంగా అడిగారు, నీ భాష నీ మాట ఆయనలాగానే ఉంది, నీవు ఆయనలాగానే మాట్లాడుతున్నావు, ఆయనలాగానే ప్రవర్తిస్తున్నావు అని చెప్పినప్పుడు, లేదు నాకు ఆయన ఎవరో తెలియదని నేను 3 సార్లు బొంకేస్తాడు. ఇది గొప్ప గొప్ప తప్పు. ఇది సగమానికి ఒక మాట చెప్పనా, ఇంత గొప్ప తప్పు చేసినప్పటికీ యేసే తన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలే. ఆ తర్వాత యేసు తిరిగి లేచిన తర్వాత, మొబైనండి, యేసు తిరిగి లేచి పునరుద్ధారణగా వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది, దేవుడు వాడుకున్న, యేసు వాడుకున్న మొదటి వ్యక్తి, ఆ పెంతెకోస్తు రోజున నిలబడి మాట్లాడిన మొదటి వ్యక్తి ఈ బొంకిన వాడే. ఏ నోటితో అయితే బొంకాడో అదే నోటిని దేవుడు వాడుకున్న అనేకులను తీసుకొచ్చాడు. సుమారు 10 మందో యేసు తెలియదని బొంకాడేమో. ఇప్పుడు 1000 మంది ముందు ఆయనే సిలువ వేయబడిన వాడే నా దేవుడని గొప్పగా ఒప్పుకోవడం ప్రారంభించాడు. నువ్వు ఏ చోటైతే బలహీనగా ఉన్నావో ఆ బలహీనతను దేవుడు వాడుకొని నీకు బలంగా మార్చబోతున్నాడు. నీవు బలవంతుడిగా మారబోతున్నావు. నువ్వు కుమిలిపోక, దిగులు పడిపోక. ఈరోజు ఏ విషయమైతే నీ జీవితంలో కుదిపేస్తుందో, నిన్ను ఊరకనే కూర్చోకుండా చేస్తుందో ఆ విషయాలు నువ్వు స్థిరమైన వ్యక్తిగా అవ్వాలి. చూడండి, ఎంతకాలమైతే ఒక వ్యక్తి దేవునికి దూరమైన భావంతో కలిగి ఉంటాడో అంతకాలం భయపడిపోతాడు. అందుకనే ఈ గ్రేస్ టాక్ ప్రత్యేకంగా మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఈ గ్రేస్ టాక్ ఏం చేస్తుందంటే నీకు దేవునికి దూరము లేదనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ గ్రేస్ టాక్ నీకు దేవునికి ఉన్న దగ్గరతనాన్ని ఇంకా పూర్తిగా వివరిస్తుంది. అవును, ఈ గ్రేస్ టాక్లో నువ్వు నీతిమంతుడని వింటావు. చూడండి, నీతికి సంబంధించలేని బోధ ఏదైనా, నువ్వు నీతిమంతుడు కాదు, పాపివి, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఈ మాటలను వింటున్నప్పుడు క్రైస్తవుడు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, నేను రక్షించడానికి యేసు త్వరలో రాబోతున్నాడు, ఈ విషయాలు నువ్వు నమ్మాలి. ఆ మాటలు నమ్మాక అవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్యకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా వెలుపలు తీసుకొచ్చి కృపలోకి మనల్ని నిలబెట్టాడు. సంగమా, నీవు కృపలో నిలిచి ఉన్నావు. నేను దేవుడు నీతిమంతుడిని పిలుచుచున్నాడు. నమ్ముతున్నావా? అది అన్న నమ్మకం కుదురుతుందా నీకు? సోలిపోక నువ్వు సోలిపోకుండా నిలబడాలంటే నువ్వు నీతిని నమ్మాలి. ప్రతిదినము నమ్మాలి. ప్రతిదినము ఏమని నమ్మాలంటే, అయ్యా నేను నీతిమంతుని ఎదుట, నేను చెప్పనా, నువ్వు నీతిమంతుడైన పదం పలుకుతుండగా దేవుని ఆత్మ నేను బలమైన నెమ్మదితో నింపుతాడు. చూడు, కావాలంటే నిజమేదే. నీవు ఎప్పుడు లేని నెమ్మది, సమాధానము కలుగుతుంది. ఒకసారి నమ్మి చూడు దేవుని నీతిని. ఎందుకంటే మన దేవుని లేఖనాలు చెప్తున్న ఈ విధంగా, ఈ సువార్తలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఈ శుభవార్త ఏమవుతుందో, ఈ శుభవార్తలో దేవుని నీతి బయలుపరచబడుతుందని రోమిలకు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది. దేవుని నీతి ఈ శుభవార్తలో బయలుపరచబడింది. యేసు మన కొరకు మరణించాడు, మన పాపాలు తీసుకున్నాడు, చనిపోయి మూడో దినాలు లేచాడు. ఇది మాత్రమే శుభవార్త కాదు, కానీ ఇందులో ఇమ్మీడియట్ ఒక విషయం మనకు తెలియచేయబడలే. అది ఏమంటే ఆయన చనిపోయింది మన పాపం తీసుకొని
ఆయన తిరిగి లేచింది మనకు నీతిని దానంగా ఇవ్వడానికి. నిజమిది, దేవుని లేఖనాలు చెప్తున్నాయి. నువ్వు నీతిమంతుడు, నీకు తెలుసా? ఏ తప్పు లేనడుగా దేవుడు నేను చూస్తున్నాడు. ఈ ఉదయాన్న అమ్మా, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఆగిపోయింది అనుకుంటున్నావు కదా, జరగదు అనుకుంటున్నావు కదా. దేవుని మార్గాలు ఎంచుకో, దేవుని మార్గాల్లో నేర్చుకో. చూడండి, ఒకవేళ నీకు దేవుడు నువ్వు కోరుతున్నట్లుగా మగబిడ్డ ఇవ్వలేదేమో, నువ్వు కోరుతున్నట్లుగా ఆడబిడ్డ ఇవ్వలేదేమో, నీవు నీ 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 భార్య లేకపోతే నీవు గర్భం ధరించిన తర్వాత అప్పటి నుంచి అనుకున్నావు ఇక మగబిడ్డ పుట్టేస్తాడని. దేవుని మార్గాలు నేర్చుకోవాలి. దేవుని మార్గాల్లో దేవుడు ఏం చెప్తాడయ్యా? దేవుని మార్గాల్లో దేవుడు చెప్పినట్లుగా మనం నేర్చుకోవాలి. దేవుడు మనకేం చెప్తాడంటే, నేను ఇచ్చింది బెస్ట్, నేను ఈ కొరకు బెస్ట్ ఇస్తాను. మనం నమ్మాలి. అయ్యా నువ్వు నా కొరకు బెస్ట్ ఇస్తావయ్యా, నేను కుమిలిపోను, కంగారు పడిపోను, నీ మీద ఆధారపడతాను. సో దేవుడు ఎవరినైతే ఆ రోజు ఆ డెలివరీ అవుతున్నప్పుడు ఎవరిని దేవుడు తీసుకొస్తాడో వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అవును, ఇప్పుడు నాకు దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. నాకు 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. రీసెంట్గా దేవుని కృపలో ఒక పాపను కూడా దేవుడు నాకు ఇచ్చి ఆశీర్వదించాడు. వీరిద్దరి విషయంలో నేను అడగలే దేవుడిని, దేవుడు నాకు ఇలాగే నువ్వు ఇలాగే చెయ్యు. లేదు, నీకు ఏది బెస్ట్ అనిపిస్తుందయ్యా? నువ్వు ఎవరిని భూమిలో పంపిస్తున్నావు, నువ్వు ఎవరి గురించి ఆలోచన కలిగి ఉన్నావు, వారిని ఇవ్వు. ఎందుకంటే ఇచ్చినప్పుడు వారిని చూసుకునే స్తోమతను కూడా నాకు ఇస్తావు. చాలామంది అంటారు అబ్బాయిలు బెస్ట్ అండి, అమ్మాయిలు వద్దండి. ఒకవేళ దేవుడు ఇస్తే వారి కొరకైన స్తోమతను, వారిని పెంచడానికైనా అనుభవాలను, జ్ఞానము కూడా దేవుని వాక్యంలో మనకిస్తాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో దేవుని మార్గాలు వెతుకో, దేవునిలో నువ్వు సంతోషించు. ఒక విషయం జరిగిందా, దేవుని బట్టి సంతోషపడు. ఒక విషయం జరగలేదా, దేవుడు గొప్ప కార్యం చేస్తానని చెప్పి నమ్మడానికి ఇష్టపడు. సమాధానంతో ఈ ఉదయం నింపబడి యేసునామములో సమాధానంతో నింపబడు. కన్ను మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ ఘనమైన నామముతో నీ బిడ్డలను హెచ్చించమని అడుగుతున్నాను. నీ బిడ్డలు ఏ విషయంలో అయితే ఆగిపోయారో, ఏ విషయంలో కుమ్మిలిపోయారో, ఏ విషయంలో ముందుకు అడుగులు వేయలేక సమస్యలిపోతున్నారో, వాటన్నిటి విషయాలు నీ బిడ్డలకు నెమ్మదిని ప్రకటించుచున్నాను. యేసు నామములో గంభీరమైన నెమ్మది నీ బిడ్డలు పొందుకొనుగాక. అయ్యా, వారు నీతిమంతులు నమ్ముతుండగా వారు పాపులు కాదని, వారిపై పాపం మోపబడలేదని, ఆ పాపంతా నీపైన మోపబడిందని నమ్ముతుండగా గొప్ప కార్యాలు వారికి జరిగించి నీ నామం మహింపరచుకుని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని మార్గాలు నేను దేవుడు ఎంచుకోమని కోరుతున్నాడు. పాపపు మార్గాలు ఎంచుకోవద్దు. ఒకవేళ దేవుని లేఖనాల్లో లేని బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావేమో, నీకు తెలిసి అలసటకు బ్రతుకుతావు. నీ జీవితపు నాశనానికి నువ్వు బ్రతుకుతావు. అది మంచిది కాదు. దేవుని మార్గాల కొరకు, దేవుని చిత్తం కొరకు బ్రతకాలి. అది నీకు ఉపయోగం, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉపయోగంగా మారుస్తాడు. God bless you. See you tomorrow.